ఒక్క ఫోటో అమూల్య మనసులో తుఫాను రేపింది. ఇలా ఇంకొన్ని రోజులు గడిస్తే తన కొడుకును కోల్పోతానేమోనన్న భయం ఆమెను ఒక గట్టి నిర్ణయానికి తీసుకువచ్చింది. మన్నించు ప్రియ, పార్ట్ 110. అమూల్య అనుకున్నంత తేలికగా అను మురిపెం 4 రోజులకే తగ్గిపోలేదు. రోజు రోజుకి తండ్రికి మరింత దగ్గరవుతూనే ఉన్నాడు. ఉదయం నిద్ర లేవగానే డాడీ అంటూ అభి రూమ్ వైపు పరిగెత్తడం, తినే సమయంలో డాడీ పక్కనే కూర్చోవడం, బయటికి వెళ్తే మమ్మ కూడా రావాలి, డాడీ కూడా రావాలి అంటూ ఇద్దరిని లాగడం, రాత్రి పడుకునే సమయానికి మమ్మ డాడీని కూడా పిలువు అనడం రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. అమూల్యకి మాత్రం ప్రతిరోజు ఒక కొత్త పరీక్ష ఎదురవుతుంది. ఒకవైపు కొడుకు సంతోషాన్ని చూసి మనసు నిండిపోతుంది, మరోవైపు వాడి ప్రతి చిన్న కోరిక అభితో ముడిపడి ఉండడం ఆమె మనసును కలవరపెడుతుంది. ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. అమూల్య అనుకి ఇడ్లీ తినిపిస్తుంది. అను మాత్రం తల అడ్డంగా ఊపేశాడు. నోమమ్మ. అమూల్య ఆశ్చర్యంగా చూసింది. ఏంట్రా, ఇష్టం లేదా అంది. డాడీ తినిపిస్తాడు. ఆ మాటతో అమూల్య మొహం వెంటనే మాడిపోయింది. అది గమనించిన అభి, మమ్మనే తినిపిస్తుంది నాన్న, నేను ఇంకొకసారి తినిపిస్తాను అన్నాడు. అను పెదవి విరిచాడు. నో డాడీ, రోజు మమ్మనే తినిపిస్తుంది కదా, ఈ రోజు నువ్వు తినిపించు అంటూ గారంగా చూశాడు. అభి ఏదో చెప్పబోతుండగా వాడు అంతగా అడుగుతున్నాడు కదా, తినిపించు కూతురు వైపు చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. దాంతో వెళ్ళు అను, ఇష్టం లేకపోయినా అందే అమూల్య. అను వెంటనే అభి దగ్గరకు వెళ్ళిపోయాడు. అభి చిన్న చిన్న ముక్కలు చేసి ప్రేమగా తినిపించడం మొదలుపెట్టాడు. అను కూడా ఏ అల్లరి చేయకుండా బుద్ధిగా తింటున్నాడు. అది చూసి జానకి నవ్వేసింది. అమి, నీ కొడుక్కి తినిపించాలంటే నువ్వెంత యుద్ధం చేసేదానివి చూడు, అభి పెడితే ఎంత బుద్ధిగా తింటున్నాడో అంది. అమూల్య పెదవులు బిగుసుకున్నాయి. ఇప్పుడు వాడికి మమ్మ చేదైపోయిందిలే, ఇక నుంచి అన్ని వాళ్ళ డాడీతోటే చేయించుకుంటాడు ఉక్రోషంగా అంది. అందరికీ నవ్వొచ్చింది కానీ ఎవరూ బయటపడలేదు. జానకి మెల్లగా, చిన్న పిల్లాడు, ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ దొరకలేదు, ఇప్పుడు దొరికింది, దానికి ఎందుకే నీకింత ఉక్రోషం అంది. అమూల్య వెంటనే, నాకేం ఉక్రోషం లేదు అంది రోషంగా. జానకి ఇంకేదో అనబోతుండగా రాధా, వదిన అది అసలే ఉడికిపోతుంది, ఇంకా వదిలే అన్నట్టు చూసింది. సరేలే, నువ్వేమీ ఉక్రోషపడటం లేదు, తిను అంటూ జానకి నవ్వింది. అంతలో అను మళ్ళీ అభి వైపు తిరిగి డాడీ అన్నాడు. ఏంట్రా నానా అన్నాడు. మిల్క్ కూడా నువ్వే తాగించాలి, సరే, బాత్ కూడా చేయించాలి, సరేరా, డ్రెస్సింగ్ కూడా, అది కూడా నేనే చేయిస్తాను అన్నాడు అభి నవ్వుతూ. సంజయ్ చిరునవ్వుతూ, నీకు ఇప్పుడు ఫుల్ టైం డాడీ డ్యూటీ పడింది అన్నాడు. అభి అనునే చూస్తూ, ఇదంతా నాకు కొత్తే సంజు, కానీ చాలా బాగుంది అన్నాడు సంతోషంగా. అమూల్య తండ్రి కొడుకుల వైపు చూసింది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులో ఇన్నేళ్ళుగా కోల్పోయిన అనుబంధం మెల్లగా మళ్ళీ అల్లుకుంటుంది. ఒక క్షణం ఆ దృశ్యం చూసి అమూల్య గుండెల్లో ఏదో తెలియని భావన కదిలింది. అప్పుడే మమ్మ అని పిలిచాడు అను. ఏంట్రా, డాడీకి నువ్వు తినిపించు అన్నాడు అమాయకంగా. అమూల్య ఉలిక్కి పడింది. ఏమంటున్నావురా అంది. నువ్వు డాడీకి ఫీడ్ చేయి అన్నాడు మళ్ళీ. అవి కూడా ఆశ్చర్యంగా వాడి వైపు చూసి అమూల్య వైపు చూశాడు. నేను మీ డాడీకి తినిపించడం ఏంట్రా, చిన్నపిల్లడా ఏంటి, తనే తింటాడు అంది కాస్త కోపంగా. అను వెంటనే, డాడీ నాకు ఫీడ్ చేస్తున్నాడు కదా, నువ్వు కూడా డాడీకి ఫీడ్ చేయి అన్నాడు. ఆ మాట వినగానే అముక్త నవ్వు ఆపుకోలేక, లాజిక్తో కొట్టాడు అక్క నీ కొడుకు అంది. అందరూ నవ్వు ఆపుకొనేందుకు ప్రయత్నించారు. అమూల్య వెంటనే అమ్ము అంటూ చెల్లెల వైపు కోపంగా చూసింది. అముక్త మరింతగా నవ్వుతూ, నీ కొడుకు చెప్పు అంటూ కవ్వించింది. అమూల్య మళ్ళీ అను వైపు తిరిగి, అది కాదు అను, డాడీ పెద్దవాడు కదా, తానే తింటాడు, చిన్నపిల్లలకు మాత్రమే తినిపిస్తారు అంది బుజ్జగిస్తూ. అను మాత్రం, ఏం కాదు, రమ్య అత్త మామకు తినిపిస్తుంది కదా, ఇప్పుడు నువ్వు కూడా డాడీకి తినిపించు అన్నాడు మొండిగా. ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆశ్చర్యంగా అను వైపు చూశారు. మరుక్షణమే వాళ్ళ మొహాల మీద నవ్వు విరిసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు రమ్య
అర్థం కాలేదు అమూల్యకు. రమ్య అప్పుడప్పుడు నందగోపాల్కి తినిపించడం, హడావుడిలో తినకుండా వెళ్ళిపోతే బలవంతంగా ముద్దలు పెట్టడం, అది అను చాలాసార్లు చూశాడు. ఇప్పుడు అదే తన మీద ప్రయోగిస్తున్నాడు. కర్మరా బాబు, నన్ను ఎందుకురా ఇలా తిప్పలు పెడుతున్నావు? ఏమైనా అంటే ఏడుస్తావు. ఈ గుంపంతా నా మీద పడతారు. లోపల తల పట్టుకుంది. ఓ గాడ్, ఎందుకయ్యా నన్ను ఈ సంకట స్థితిలో పడేశావు అనుకుంది. ఆమె అవస్థ గమనించిన అభి వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని, నేను కడుపు నిండా తినేశానురా, ఇంకా వద్దు, ఆయన ఆడపిల్లలతో తినిపించుకోకూడదు, షేమ్ అంటారు అన్నాడు. అను అయిష్టంగానే సరే అంటూ తల ఊపాడు. అమూల్య మనసులో అమ్మయ్య అనుకుంది. కానీ ఆ ఊరట ఒక్క క్షణమే. అను మళ్ళీ అభి వైపు చూసి, మమ్మకి నువ్వు తినిపించు డాడీ అన్నాడు. ఆ మాట వినగానే తింటున్న అమూల్యకు పొరబోయింది. గట్టిగా దగ్గసాగింది. అవును డాడీ, నువ్వు మమ్మకి తినిపించు అన్నాడు అదే అమాయకంగా. బాయ్స్ గర్ల్స్ కి హెల్ప్ చేయాలట. మమ్మ చాలాసార్లు చెప్పింది. మమ్మ గాలు కదా, అందుకే నువ్వు తినిపించు అన్నాడు మహా తెలివిగా. ఒక్క క్షణం అభి కూడా షాక్ అయ్యాడు. కొడుకు వైపు నోరు తెరిచి చూశాడు. అక్కడున్న వాళ్ళంతా ఇక నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశారు. వీడు మామూలు తెలివి కలవాడు కాదు. జానకి నవ్వింది. అముక్త ఒక పక్క పెద్దగా నవ్వుతూనే కొడుకు మాటలకు పోరబోయి దగ్గుతున్న అమూల్యకి గ్లాసు అందిస్తూ, అక్క ఇదిగో నీళ్లు అంది. అమూల్య చెల్లెల వైపు గుర్రుగా చూసింది. అముక్త నవ్వుతూనే, నీ కొడుకు దెబ్బకి పొరబోయావు కదా, అందుకే హెల్ప్ చేద్దామని అంది. నీకు బాగా ఎక్కువైంది, నీ పని తర్వాత చెప్తాను అన్నట్టు చురుగ్గా చూసింది అమూల్య. అంతలో అను మళ్ళీ, డాడీ మమ్మకి ఫీడ్ చేయి, అట్లా చూస్తావేంటి అన్నాడు. అభి ఉలిక్కి పడ్డాడు. మేమమ్మ నన్ను తంతుందిరా అనుకుంటూ, మమ్మ పెద్దది కదా, తనే తింటుంది అన్నాడు నచ్చ చెప్తూ. అను మాత్రం తల అడ్డంగా ఊపేశాడు. నో, నువ్వు మమ్మకు తినిపించాల్సిందే అన్నాడు గారంగా. గుడ్ బాయ్స్ గర్ల్స్ కి హెల్ప్ చేస్తారట. నువ్వు గుడ్ బాయ్ అవ్వాలంటే మమ్మకు తినిపించు. ఇప్పుడు మమ్మకి కాఫ్ వచ్చింది కదా అన్నాడు. ఈసారి అందరూ మరింత పెద్దగా నవ్వేశారు. అమూల్యకు మాత్రం ఇంకా ఇక్కడ కూర్చుంటే వీడు ఇంకేం మాట్లాడతాడో అని భయపడిపోయింది. నిజంగానే బావచేత నాకు తినిపిస్తాడేమో అనుకుంటూ, నాకు చాలు, కడుపు నిండిపోయింది అంటూ గబగబా చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుండగా అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరుక్షణమే నవ్వులతో హాల్ మోగిపోయింది. వాళ్ళ నవ్వులు వెనక నుంచి అమూల్య చెవుల్లో పడుతూనే ఉన్నాయి. చీచి, వీటిని అందరి ముందు ఏమీ అనలేక భయపడి చేస్తున్నాను, అందరూ నా మొహాలనే నవ్వుతున్నారు అని మనసులో విసుక్కుంది. కాసేపటి తర్వాత అను పరిగెత్తుకుంటూ వచ్చాడు. మమ్మ అని పిలిచాడు. అమూల్య అనుమానంగా చూసింది. ఇప్పుడేం బాంబు వేస్తాడో అనుకుంటూ. ఏంట్రా, ఏం కావాలి నీరసంగా అడిగింది. అత్తకి ఫోన్ చేయి అన్నాడు డిమాండ్గా. ఎందుకు? డాడీ గురించి చెప్తాను. నేను డాడీని కలుసుకున్నానని, హ్యాపీగా ఉన్నానని మామకి, అత్తకి, అన్నకి, అక్కకి అందరికీ చెప్తాను అన్నాడు ఉత్సాహంగా. అమూల్య నవ్వుకుంది. వాళ్ళు ఇప్పుడు పడుకుంటారా, తర్వాత చేద్దాంలే అంది. అను వెంటనే నువ్వు అన్నట్టు తల ఊపుతూ, నువ్వు ఇప్పుడే చెయ్యి. ఎప్పుడు ఫోన్ చేసినా అత్త నాతో మాట్లాడతానని చెప్పింది కూడా, నువ్వు ఫోన్ చెయ్యి అంటూ మొండిగా నిలబడ్డాడు. ఇప్పుడు మీ డాడీ గురించి చెప్పకపోతే నష్టం ఏంట్రా కోపంగా అంది అమూల్య. అను మొహం ఒక్కసారిగా చిన్నపోయింది. నా హ్యాపీనెస్ అత్త వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా. ఇన్ని రోజులు డాడీ లేడని బాధపడ్డాను. అత్త చాలాసార్లు చెప్పింది, బాధపడొద్దు, మీ డాడీ ఇండియాలో ఉన్నాడు, ఒకరోజు తప్పకుండా కలుస్తావు అని. ఇప్పుడు అత్త చెప్పింది నిజమైంది కదా, అందుకే అత్తకు చెప్పాలి అన్నాడు. వాడి మాటల్లోని ఆనందం అమూల్యను కాసేపు మౌనంగా చేసింది. ఇంతలో జానకి చేతిలో పాల గ్లాస్ పట్టుకొని వచ్చింది. అను మొండిగా నిలబడి ఉండడం చూసి, ఏంటమ్మి వీడి గోలా అడిగింది. ఏం లేదమ్మా, రమ్య వదినకి ఫోన్ చేయమంటున్నాడు అంతే అమూల్య. దానికి ఎందుకే అంత ఆలోచన, చేసి ఇవ్వు, పాపం వాడికి ఆ అమ్మాయి బాగా అలవాటు అనుకుంటా, బెంగ వేసినట్టుంది అంది జానకి. వీడికి అందరూ రికమెండేషన్ చేసేవాళ్లే అని విసుక్కుంది అమూల్య.
జానకి పాల గ్లాసు ఆమె చేతికి ఇస్తూ, ఇది ముందు తాగు, ఆ తర్వాత ఫోన్ చేయి అంది. నాకొద్దు అంది అమూల్య. టిఫిన్ సరిగ్గా చేయకుండా వచ్చేసావు. ఇక్కడ అభి లేడు. నీ కొడుకు ఇప్పుడు అభితో పాలు తాగించు అనడు, కాబట్టి నువ్వే తాగు, లేకపోతే తండ్రిని పిలుస్తాడేమో అని నవ్వింది జానకి. అమూల్య తల్లి వైపు గుర్రుగా చూసింది. తాగనంటే సటైర్లు వేసి చంపుతుంది, వీడికి లేనిపోని ఐడియాలు ఇచ్చేటట్టు ఉంది అనుకుంటూ గబగబా పాలు తాగేసింది. ఖాళీ గ్లాసు తల్లి చేతిలో పెట్టి, ఇప్పుడు సంతోషమేనా అంది కోపంగా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఫోన్ చేయి, వాడు నీ వైపే చూస్తున్నాడు అంది జానకి. చెయ్యక చస్తానా అంటూ అమూల్య రమ్యకి ఫోన్ చేసింది. మమ్మ వీడియో కాల్ చేయి డిమాండింగ్ గా అన్నాడు వాడు. అమూల్య కళ్ళెత్తి చూసింది. వీడు డిమాండ్స్. చేయక చస్తానా, నువ్వు ఊరుకున్నా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసింది. రమ్య వెంటనే లిఫ్ట్ చేసింది. హాయ్ వదిన, ఎలా ఉన్నారు అడిగింది అమూల్య. మేమంతా బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్వాలేదా అడిగింది రమ్య. పర్వాలేదు వదిన, ఇప్పుడు బాగానే ఉన్నారు, నాన్నగారు కోలుకుంటున్నారు అంది అమూల్య. అంతలో జానకి, నేను మాట్లాడతాను ఇవ్వు అంది. అమూల్య ఆశ్చర్యంగా చూసింది. నువ్వా అంది. ఏం మాట్లాడకూడదా అంది జానకి. అలా అని కాదమ్మా, నీకు పరిచయం లేదు కదా వాళ్ళు అంది అమూల్య. ఇప్పుడు పరిచయం చేసుకుంటాను ఇవ్వు అంటూ కూతురు చేతిలో ఫోన్ తీసుకుంది. అమూల్య ఆశ్చర్యంగా తల్లి వైపు చూస్తుండిపోయింది. జానకి చిరునవ్వుతో, ఎలా ఉన్నావు తల్లి? నేను అమూల్య వాళ్ళ అమ్మని అంది. నమస్తే ఆంటీ, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అంకుల్ బానే ఉన్నారు కదా అడిగింది రమ్య. మేమిద్దరం బాగున్నాం తల్లి. మీరందరూ ఎలా ఉన్నారు అంది. మేమంతా బాగున్నాం ఆంటీ. నేను మీతో మాట్లాడకపోయినా మీరు నాకు తెలుసు. అమూల్య మీ ఫోటోలు చూపించింది. మీ ఫ్యామిలీ అందరినీ ఫోటోల్లో చూశాను అంది రమ్య. ఆ మాటలు విన్న జానకి కళ్ళల్లో తడి మెరిసింది. నీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ మేము చాలా రుణపడి ఉన్నామమ్మా అంది జానకి. రమ్య ఆశ్చర్యపోయింది. దేనిక ఆంటీ అడిగింది. జానకి గొంతు కొద్దిగా వణికింది. అమీని కంటికి రెప్పలా చూసుకున్నారు. మేము లేని లోటు మీరు తీర్చారు. బాబును కూడా ఎంత ప్రేమగా చూసుకున్నారు. వాడు పుట్టినప్పటి నుంచి నీ చేతుల్లోనే పెరిగాడట. ఒక్కతే ఎలా ఉందో అని ఇన్నాళ్ళు దిగులు పడ్డాం, కానీ నీలాంటి మంచి వాళ్ళ దగ్గర నా కూతురు ఉందని తెలిసాక మా మనసుకు ఎంతో ధైర్యం వచ్చింది అంది జానకి మనస్ఫూర్తిగా. రమ్య ఇబ్బందిగా నవ్వింది. ఆంటీ, మీరు పెద్దవాళ్ళు, అలా రుణాలు కృతజ్ఞతలు అని మాట్లాడకండి. నేను చేసింది ఏమీ లేదు. ఆమె నా చెల్లెలు లాంటిది. మాకు తోచిన సహాయం చేశాము అంతే అంది వినయంగా. జానకి తల ఊపింది. అదే నీ గొప్పతనం అమ్మా. చేసిన సహాయాన్ని చేశానని చెప్పుకోకుండా ఉండడం అందరికీ రాదు అంది భావోద్వేగంగా. పక్కనే నిలబడ్డ అమూల్య తల్లి మనసు అర్థం చేసుకుంది. ఆ సమయంలో తను దగ్గర లేకపోయానని ఇప్పటికీ బాధపడుతుంది. అమూల్య తల్లి భుజంపై చేయి వేసింది. బాధపడకు అమ్మ, నేనే కదా దూరంగా వెళ్ళిపోయింది అన్నట్టు ఆమెను ఓదార్చబోయింది. అది గుర్తించిన జానకి కూతురు వైపు చిరుకోపంగా చూసింది. మా సంతోషాలన్నీ దూరం చేసావు కదా అన్న బాధ ఆ చూపులో స్పష్టంగా కనిపించింది. అమూల్య సారీ అమ్మా అన్నట్టు చూసింది. రమ్య, ఆంటీ మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. అదేమీ లేదు. నా సొంత చెల్లెలు అయితే చూసుకునేదాన్ని కాదా? ఆమె కూడా అలాగే అనుకుని చూసుకున్నాను. మాకు తోచింది చేసాం. మీరు ఇలా మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది మొహమాటంగా. జానకి చిరునవ్వు నవ్వింది. నువ్వు చేసిందే కదా అమ్మా, అందుకే చెప్తున్నాను. ఇంతకీ అబ్బాయి ఉన్నాడా? ఒకసారి మాట్లాడతాను అంది జానకి. ఉన్నారా ఆంటీ అంటూ రమ్య నందగోపాల్కి ఇచ్చింది. నమస్తే అమ్మా అన్నాడు నందగోపాల్. నమస్తే నాన్న, ఎలా ఉన్నారు అడిగింది. బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? అంకుల్ ఇప్పుడు బాగున్నారా? అమూల్య ఫోన్ చేసి చెప్పింది కోలుకుంటున్నారని అన్నాడు నందగోపాల్. బానే ఉన్నారు నాన్న, మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి అంది జానకి. నందగోపాల్ వెంటనే నవ్వేశాడు. అమ్మ, మీరు నన్ను పరాయవాణ్ణి చేస్తున్నారు. ఆమె నాకు చెల్లెలు లాంటిది. కాదు, చెల్లెలే. ఒక అన్నగా నేనేం చేయాలో అదే చేశాను. అందులో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమీ లేదు అన్నాడు.
జానకి తల ఊపుతూ, కాదని ఎవరన్నారు నాన్న? సొంత వాళ్ళకైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అలా చెప్పడం వల్ల మీరు పరాయి వాళ్ళు అయిపోయారు అంది. సరే అమ్మా, ఇక ఈ పొగడ్తల కార్యక్రమం ఆపేద్దాం అన్నాడు నందగోపాల్ నవ్వుతూ. జానకి కూడా నవ్వింది. మరి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడింది. అంతసేపు అను గురుగా వాళ్ళ వైపే చూస్తున్నాడు. చివరికి ఉండలేక, అమ్మా అమ్మా ఐ డోంట్ లైక్ దిస్ అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. నేను మాట్లాడడానికి ఫోన్ చేయమంటే నువ్వే మాట్లాడుతున్నావు అన్నాడు అలిగినట్టు. జానకి నవ్వేసింది. నువ్వే కదరా ఫోన్ చేయమన్నది. మీ అత్తతో మామతో పరిచయం చేసుకోవాలి కదా, అందుకనే ఫోన్ తీసుకున్నాను. సరే ఇదిగో ఇస్తున్నాను. వీడు ఊరుకునేటట్లేడు, మీతో మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోను అనుకి ఇచ్చింది. రమ్య నవ్వుతూ, ఇవ్వండి ఆంటీ, వాడితో మాట్లాడి 4 రోజులైంది, ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది అంది. అను వెంటనే ఫోన్ తీసుకుని అత్త అని గట్టిగా పిలిచాడు. వాడి నుదుటిని కట్టు చూడగానే రమ్య మొహం మారిపోయింది. ఏమైందిరా, ఆ కట్టేంటి అంది కంగారుగా. ఏమీ లేదత్త, పడిపోయానంతే అన్నాడు అను. అలా ఎలా పడ్డావురా, బాగా నొప్పిగా ఉందా అంది బాధగా రమ్య. చిన్న దెబ్బే అత్త, బాబా టాబ్లెట్ ఇచ్చాడు కదా, ఇప్పుడు పెయిన్ లేదు అన్నాడు. మరుక్షణమే వాడి మొహం వెలిగిపోయింది. అత్త, నీకు తెలుసా, నేను మా డాడీని కలుసుకున్నాను అన్నాడు సంతోషంగా. రమ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అవునా, ఎప్పుడురా, ఎక్కడా అంది ఆనందంగా. పక్కనే ఉన్న నందగోపాల్ కూడా సంతోషంగా వాడి వైపు చూశాడు. ఇక్కడే అత్త, మేమున్న ఇంట్లోనే మా డాడీ కూడా ఉన్నాడు. మా డాడీ భలే ఉన్నాడు తెలుసా, నాకు చాలా నచ్చాడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అన్నాడు. వాడి ముఖమంతా ఆనందంతో మెరిసిపోతుంది. రమ్య కళ్ళలో కూడా ఆనందం కనిపించింది. పాపం, ఇన్నాళ్ళు తండ్రి కోసం ఎంత దిగులు పడ్డాడో. మొత్తానికి అమూల్య వాడికి తండ్రిని పరిచయం చేసింది అనుకొని మనసారా సంతోషించింది. నందగోపాల్తో మాట్లాడాడు. వాళ్ళ పిల్లలైన అర్జున్, అవికత కూడా తను డాడీని కలుసుకున్నట్టు చెప్పాడు. వాళ్ళు సంతోషించారు. మా డాడీని మీకు పరిచయం చేస్తా అంటూ పరిగెత్తుకుంటూ అభి రూమ్లోకి వెళ్ళాడు. డాడీ, నువ్వు అత్తతో మామతో మాట్లాడు, అర్జున్ అన్న అవిక అక్కతో కూడా అంటూ ఫోన్ చేతిలో పెట్టాడు. అభి ఆశ్చర్యంగా, వాళ్ళు ఎవర్రా అన్నాడు. యూ డోంట్ నో డాడీ, రాత్రి నీకు చెప్పాను కదా, యూ ఫర్గాటా, అమెరికాలో ఉన్నాం కదా, అక్కడ రమ్య అత్త, నందు మామ, అక్క అన్న ఉంటారు అన్నాడు. కొడుకు మాటలు ఎక్కడ విన్నాడు. వాడిని చూసి మురిసిపోవడమే సరిపోయింది. మాట్లాడు డాడీ అన్నాడు. రమ్యని మొహమాటంగా పలకరించాడు అభి. అతన్ని చూస్తూనే ఎంత బాగున్నాడు, అమూల్యకి చక్కని జోడు అనుకుంటూ తాను పలకరించింది. వాళ్ళ ఫ్యామిలీ అందరితో మాట్లాడాడు. రమ్యకి, నందగోపాల్కి పదే పదే అమూల్యను బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఏంటి, ఈరోజు మాకు సన్మాన సభ పెట్టేస్తున్నారు, అందరూ మమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు అంది రమ్య. అదేమీ లేదు అక్క అని ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయావు, అక్కనే కదా పిలువు, పర్వాలేదు అంది. పొగడడం కాదక్క, మీరు చేసిన దానికి ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మనస్ఫూర్తిగా అన్నాడు అభి. పొగడతల కార్యక్రమాలు ఆపండి అన్నాడు నందగోపాల్. అభి నవ్వుతూ, బావగారు మీరు ఒక్కసారి ఇండియా రండి మీ ఫ్యామిలీని తీసుకొని అన్నాడు. తప్పకుండా అభి, ఈ మధ్య అసలు ఇండియానే రాలేదు. దీప పెళ్లికి రావాల్సింది, కానీ అప్పుడు నాకు ఆఫీస్ పని వల్ల రావటం కుదరలేదు. వీళ్ళు చూసుకొని తప్పకుండా వస్తాము. వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఒక 2 days అన్నా ఉండి వెళ్తాము అన్నాడు నందగోపాల్. 2 days కాదు బావగారు, ఒక 1 రోజులన్నా ఇక్కడ ఉండాలి మీరు అన్నాడు ఆప్యాయంగా. 1 రోజులు అంటే మాకు సెలవు ఉండొద్దు, అందరినీ కలుసుకోవాలి కదా. సరే వస్తాము అంటూ మరి కాసేపు మాట్లాడి పెట్టేశారు. డాడీ, చూసావా, అత్త, మామ, అన్న, అక్కకి నేనంటే ఎంత ఇష్టమో. అత్త అయితే ఎప్పుడు నన్ను వదలదు, అక్క అన్న కంటే నేనే ఎక్కువ ఇష్టం తెలుసా, నన్ను ప్రేమగా చూసుకుంటుంది, గర్వంగాను సంతోషంగాను చెప్పాడు. అంటూ వాళ్ళకి ఎంత ఇష్టమో వాళ్ళ మాటలోనే తెలిసిపోయింది. వీడికి కూడా వాళ్ళే అంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. మమ్మ అంటూ వాడు మళ్ళీ అమూల్య దగ్గరకు పరిగెత్తాడు. ఏంట్రా అంది. మమ్మ, డాడీ అత్త, మామ, అన్న, అక్కతో మాట్లాడాడు. వాళ్ళందరికీ డాడీ చాలా నచ్చాడు. చూసావా మా డాడీ ఎంత మంచివాడో గర్వంగా అన్నాడు. అవునరా, మీ డాడీ అందరికీ మంచివాడు, అందరి దగ్గర మంచివాడుగానే ఉంటాడు, నా దగ్గర తప్ప విరక్తిగా అనుకుంది. మమ్మ రా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. ఎక్కడికి రా అంది. నువ్వు రా అంటూ బలవంతంగా ఆమెను హాల్లోకి తీసుకొచ్చాడు. అందరూ హాల్లోనే ఉన్నారు అభితో సహా.
వాళ్ళు రావడంతో అందరూ వాళ్ళ వైపు చూశాడు. వీడేంటి అమీన్ లాక్కి వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అన్నట్టు ఆసక్తిగా చూస్తున్నారు. ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావు అడిగాడు చంద్రశేఖర్ మనవడు మొహంలో కనిపిస్తున్న నవ్వును చూసి. గ్రాండ్ ఫా, నేను మా అత్త వాళ్ళతో మాట్లాడాను, మా డాడీతో కూడా మాట్లాడించాను, అందరూ మా డాడీని మెచ్చుకున్నారు తెలుసా అన్నాడు. ఆహా నవ్వాడు చంద్రశేఖర్. నీకు తెలుసా గ్రాండ్ ఫా, ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం అన్నాడాను. అభి అమూల్య ఇద్దరు మొహాలు చూసుకుని ఆశ్చర్యపోయారు. బయటకు వెళ్తున్నామా? ఎవరు చెప్పారా నీకు అందే అమూల్య. నేనే చెప్తున్నాను, మనం ఇప్పుడు వెళ్దాం, నువ్వు నేను డాడీ మహా టీవీగా అన్నాడు వాడు. వాడి మాటలకి అందరికీ నవ్వు వచ్చింది. నువ్వు మీ డాడీ వెళ్ళండిరా, నేను రాను అందే అమూల్య. నోమమ్మ, నువ్వు నేను డాడీ వెళ్లాల్సిందే అన్నాడు. అది కాదురా, నాకు ఇప్పుడు వర్క్ ఉంది, ఇంకెప్పుడైనా వెళ్దాంలే తప్పించుకోవడానికి అంది. నో, ఇప్పుడే వెళ్దాం మొండి పట్టాడు. అను చెప్తే వినాలి, ఇక వీడు రోజు ఇలాగే తనని ఇబ్బందుల్లో పడేస్తాడు, ఇప్పుడే కట్టడి చేయాలి అనుకుంది అమూల్య. తల్లి అంతగా కోపడేసరికి వాడికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీ డాడీలతో బయటికి వెళ్తారు, నేను ఎప్పుడు మమ్మ డాడీతో వెళ్ళలేదు ఏడుపు గొంతుతో అన్నాడు. అమూల్య మనసు కలుక్కుమంది కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసేసరికి. వాడి మాటలకి అందరి మనసులు భారం అయ్యాయి. అమూల్య వైపు కోపంగా చూశారు. అది కాదు నాన్న అని బుజ్జగించబోతుండగా, పాపం ఆమె చిన్నపిల్లడు, వాడిని ఎందుకు ఏడిపిస్తావు, ఇంతకాలం వాడు కోల్పోయిన సంతోషాలన్నీ పొందాలనుకుంటున్నాడు, తీసుకువెళ్ళు అన్నారు అందరూ. కొడుకు అంటే ప్రాణం అని చెప్పడం కాదు, వాడి చిన్న చిన్న కోరికలను కూడా తీర్చాలి. మనకి ఎంత ఇబ్బంది బాధ ఉన్నా తల్లిదండ్రులుగా వాడిని సంతోషంగా ఉంచడం మన బాధ్యత గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్. అమూల్య మొహం మాడిపోయింది. అభికి జాలి వేసింది. వీడు అమీని ఇరకాటంలో పెట్టేస్తున్నాడు అందరి ముందు, పాపం అనుకున్నాడు. ఆ వెంటనే తేరుకుని పద వెళ్దాం అంది అమూల్య. వాడి మొహంలో వెలిగి వచ్చింది. అందరూ అమ్మయ్య అనుకున్నారు. ఒరే మమ్మల్ని పిలవలేదురా నువ్వు అలిగినట్టుగా అంది అముక్త. స్మాల్ మమ్మ, నిన్న మనం వెళ్ళాం కదా, ఈ రోజు మమ్మ డాడీతో, ఇంకోసారి మనం వెళ్దాం, ఇప్పుడు మాత్రం మమ్మ డాడీని అన్నాడు గట్టిగా వాడు. వాడి మాటలకు అందరూ నవ్వేశారు. బాగా అయిందా అన్నట్టు అముక్త వైపు చూశారు. ఈసారి మేమే వెళ్తావురా, నిన్న అసలు తీసుకువెళ్ళాం అందే అముక్త మొహం అదోలా పెట్టి. డోంట్ వర్రీ స్మాల్ మమ్మ, మా డాడీ ఉన్నాడు, నన్ను తీసుకువెళ్తాడు గర్వంగా అంటూ తల్లి చేతిని తండ్రి చేతిని పట్టుకున్నాడు. అమూల్య ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసింది. వాడికి ఇన్ని మాటలు వచ్చాయని తనకు తెలియదు. వాడి మాటలకు మళ్ళీ అందరు నవ్వారు. నువ్వు నా పరువు తీసేస్తున్నావురా అంది అముక్త. వాడు నవ్వుతూ, డోంట్ ఫీల్ స్మాల్ మమ్మ, నేను వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాలే రండి అంటూ తల్లిని తండ్రిని లాగాడు. అందరూ నవ్వారు వాడి మాటలకి. ముగ్గురు వెళ్తుంటే సంతోషంగా చూస్తుండిపోయాడు. అభి కారు తీశాడు. అను ఎక్కాడు. అమూల్య వెనక్కి వెళ్ళబోతుంటే మమ్మ ఇట్రా అన్నాడు. అబ్బా, నువ్వు మీ డాడీ ఎంజాయ్ చేయండిరా, నేను వెనక్కి కూర్చుంటలే విసుగ్గా ఉంది. నోమమ్మ, నువ్వు ఇక్కడే కూర్చో అన్నాడు. ఇక వాదించడం ఎందుకని చిరాకు పడుతూ వెళ్ళి కూర్చుంది. అభి ఒక క్షణం ఆమె వైపు చూసి కారు స్టార్ట్ చేశాడు. ఇద్దరు మౌనంగా ఉన్న అను మాత్రం ఏవేవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. అభి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారు ఆపాడు. ముగ్గురు లోపలికి వెళ్ళారు. అను నీకేం కావాలి అడిగాడు. ఐస్ క్రీమ్ వెళ్ళారా, ఏ ఫ్లేవర్ కావాలి అడిగాడు. చాక్లెట్ అన్నాడు. అమూల్య ఇదేం పట్టించుకోకుండా ఫోన్లోకి చూస్తుంది. అభి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు. అమూల్య ముందుకు ఐస్ క్రీమ్ జరుపుతూ తీసుకో అన్నాడు. అమూల్య ఉలిక్కిపడి చూసింది. నీకు ఇష్టమైన ఫ్లేవరే తీసుకో అన్నాడు. ఒక క్షణం అతని వైపు చూసి మౌనంగా ఐస్ క్రీమ్ను పక్కన జరిపేసింది. అభి మొహం క్షణకాలం మాడిపోయింది. వెంటనే తేరుకున్నాడు. నా చేతితో ఏమిచ్చినా తీసుకోకూడదు అనుకుంటుందా, అంత చేదైపోయానా నేను బాధగా అనుకుంటూ కొడుక్కి ఐస్ క్రీమ్ తినిపించసాగాడు. అమూల్య ఫోన్ చూస్తుందే కానీ ఆమె మనసు దాని మీద లేదు. అతని నుంచి తప్పించుకోవడానికి ఫోన్లో తలదూర్చిందంతే. మెల్లగా కొడుకు వైపు చూస్తుంది. వాడు చాలా సంతోషంగా అభి తినిపిస్తే తింటున్నాడు. వాడి మొహంలో అంత సంతోషం ఎప్పుడూ చూడలేదు. వాడు ఎప్పుడూ అనేవాడు, డాడీ వస్తే మనం ముగ్గురం కలిసి బయటికి వెళ్దామని. ఇన్నాళ్ళకు వాడి కోరిక నెరవేరింది. అమూల్య నిట్టి వచ్చింది. ఆమె చూపులు అనుకోకుండా ఐస్ క్రీమ్ కప్పుపై పడ్డాయి. తనకి ఇష్టమైన ఫ్లేవర్. ఆమె మనసు గతంలోకి వెళ్తుంది అనుకోకుండా. ఆ రోజు దీప తమతో రాలేదు. ప్రణయ్తో బయటికి వెళ్తాను, నువ్వు అభి వెళ్ళండి అంటూ ఎస్కేప్ అయిపోయింది. తనను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువచ్చాడు. తను కొంచెమే తిని ఇక వద్దు అంటుంటే, అదేంటమి నీకు చాలా ఇష్టం కదా అన్నాడు. ఈ మధ్య ఐస్ క్రీమ్లు ఎక్కువ తినేస్తున్నాను బావా, లావు అయిపోతానేమో అంది. నువ్వేమీ లావు కావు, లావు అయితే ఏమైంది, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ఐశ్వర్య రాయిలా ఉన్నా, కల్పన రాయిలా ఉన్నా, నా హృదయంలో నీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదు అంటూ ప్రేమగా తినిపించాడు. తాను కూడా అతనికి ఐస్ క్రీమ్ తినిపించింది. ఆ రోజు ఎంతో సంతోషంగా గడిపారు. ఆ రోజులు మళ్ళీ రావు. బాధగా నిట్టొచ్చింది. అమూల్య ఐస్ క్రీమ్ వైపు చూస్తుంది. అది మెల్లగా కరిగిపోతుంది. ఇలాగే తమ ప్రేమ కూడా కరిగిపోయింది కదూ. ఆమెలో బాధ రగులుకుంటుంది. మమ్మ కొడుకు పిలుపుతో ఉలికిపడింది. ఇదిగో ఐస్ క్రీమ్ తిను అంటూ ఆమెకు తినిపించబోయాడు.
వద్దురా నాకు అంది. ప్లీజ్ మమ్మ అన్నాడు. అరే వద్దంటున్నానా? గతం జ్ఞాపకం రావడంతో బాధగా ఉన్నామా ఆమె వాడిని కోపంగా కసిరింది. వాడి మొహం చిన్నపోయింది. ఆమె మూడ్ బాగాలేదని గ్రహించిన అభి వాడిని బుజ్జగించి ఐస్ క్రీమ్ తినిపించాడు. ముగ్గురు బయటికి వచ్చారు. అమూల్య బాధగా ఉండడం చూసిన అభి మనసులోనే బాధపడ్డాడు. తనతో రావడం అంత ఇష్టం లేదా అనుకున్నాడు. కానీ ఆమెకు గతం జ్ఞాపకం వచ్చి బాధపడుతుందని అతనికి తెలియదు. కార్ దగ్గరకు వచ్చాక డాడీ ఫోటో అన్నాడు. ఫోటోనా నవ్వాడు అభి. ఎస్ అంటూ మమ్మ రా నువ్వు నేను డాడీ ఫోటో దిగుదాం అన్నాడు. మీ ఇద్దరూ దిగండ్రా ఎప్పట్లాగే అంది అమూల్య. ప్లీజ్ మమ్మ, ఎప్పటి నుంచో నువ్వు డాడీ నేను ఫోటో దిగాలని నా విష్. మన ఇంట్లో మన ముగ్గురు ఫోటో లేదు కదా. రమ్య అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది. అలా నాకు కావాలి అన్నాడు. అమూల్య మనసు చివుక్కుమంది. చిన్న చిన్న కోరికలు కూడా తను తీర్చలేకపోతుంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. మమ్మ ప్లీజ్ బొంగమూతి పెట్టాడు వాడు. ఇంతకుముందు కసిరింది గుర్తుకు వచ్చింది. వాడిని చిన్నబుచ్చలేకపోయింది. సరేరా అంది. వాడి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అభి కూడా కొడుకు మాటలకు బాధపడ్డాడు. పోనీ వాడి కోసం అడుగుదామంటే ఆమె బాధపడుతుందని ఆగిపోయాడు. ఇప్పుడు ఆమె ఒప్పుకోవడంతో అభి మొహం కూడా వెలిగిపోయింది. ఇద్దరు చేతులు పట్టుకొని నిలబడ్డాడు. అభి మొబైల్ తీసి క్లిక్ అనిపించాడు. ఇప్పుడు హ్యాపీనా అంది అమూల్య. వన్ మోర్ మమ్మ అంటూ డాడీ నువ్వు ఎత్తుకో అన్నాడు. అభి వాడిని ఎత్తుకున్నాడు. మమ్మ దగ్గరకు రా అన్నాడు. అభికి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అమూల్య. ఏంట్రా అంది. నువ్వు నాకు అందటం లేదు రా అంటూ తల్లిని లాగాడు. అమూల్య కాస్త దగ్గరకు జరిగింది. ఆమె మెడ చుట్టూ చేయి వేసి డాడీ ఇప్పుడు తీయి అన్నాడు. అమూల్య అభి చూపులు కలుసుకున్నాయి. అభి కళ్ళలో దాచాలన్న దాగాని సంతోషం. ఒక క్షణం తదేకంగా అతని కళ్ళలోకి చూస్తుండిపోయిన అమూల్య వెంటనే స్పృహలోకి వచ్చి చూపులు పక్కకు తిప్పుకుంది. అభి నవ్వుకుంటూ ఫోటో తీశాడు. మరో 2 ఫోటోలు దిగారు. వన్ మోర్ అంటే ఇక చాలు వెళ్దాం పద నాకు వర్క్ ఉంది అంది. ఏమనుకున్నాడు. సరే మమ్మ, మనం ఈవినింగ్ మన గార్డెన్లో దిగుదాం సరేనా అన్నాడు. ఒప్పందం చేసుకున్నట్టు. సరేలా అంది. ఇప్పుడు తప్పించుకుంటే చాలు అని వెంటనే మొబైల్ లాక్కొని చూశాడు. వావ్ పిఆర్ ఫ్యామిలీ అంటూ గంతులేసాడు. ఆ మాటకి అమూల్య గుండె ఒక్కసారిగా బరువైంది. ఫ్యామిలీ ఒకప్పుడు తాను కూడా ఇదే కల కంది. కానీ ఇది వేరే కథ రాసింది. ఆమె కళల్లో తడి చోటు చేసుకుంటుండగా చూపులు దించుకుంది. అభి మాత్రం మొబైల్ స్క్రీన్లో కనిపిస్తున్న ఆ ఫోటోని కొన్ని క్షణాలు చూస్తుండిపోయాడు. జీవితంలో ఎప్పుడో పోయింది అనుకున్న తన ప్రపంచం ఫోటోలో మళ్ళీ కనిపించడంతో అతని కళ్ళల్లో చెప్పలేని తృప్తి మెరిసింది. డాడీ వెళ్దాం పిలవటంతో అభి ఆలోచన నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. తిరుగు ప్రయాణం మొత్తం మాత్రం తన డాడీ మమ్మ మధ్య కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని గెలిచినంత ఆనందంగా నవ్వుతూనే ఉన్నాడు. కారు ఇంటి ముందు ఆగింది. ఒక్క గెంతులో కిందకి దిగిపోయాడు. నేనే చెప్తాను అంటూ లోపలికి పరిగెత్తాడు. హాల్లో కూర్చున్న అందరినీ చూసి అమ్మ అమ్మ గ్రానీ అండ్ గ్రాండ్ ఫా స్మాల్ మమ్మ బాబా అంటూ అందరిని పిలిచాడు. ఏమైందిరా అంత హ్యాపీగా ఉన్నావు అడిగింది జానకి. డాడీ నాకు ఐస్ క్రీమ్ తినిపించాడు. నేను డాడీకి తినిపించాను. కానీ మా అమ్మ తినలేదు బాధగా అంటూ అంతలోనే మేము ఫోటో దిగాం. ఫ్యామిలీ ఫోటో సంబరంగా చెప్పాడు. అవునా? ఆశ్చర్యం సంతోషం కలిగే అందరిలో. అవును అంటూ డాడీ నీ ఫోన్ ఇవ్వు, వీళ్ళకి మనం దిగిన ఫోటో చూపిస్తా అన్నాడు. అమ్మో ఇప్పుడు ఫోటోలు కూడా అందరికి చూపిస్తాడా? అమూల్య తలపట్టుకుంది. అభి వాడి సంతోషాన్ని చూసి తాను సంతోషపడుతూ మొబైల్లో ఫోటోలు ఓపెన్ చేసి ఇచ్చాడు. అమ్మ సి అంటూ చూపించాడు. జానకి చూసింది. సంతోషంగా నవ్వుతున్నాడు. ఇద్దరు భుజాల మీద చేతులు వేసి ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తనదే అన్నట్టు ఉన్నాడు వాడు. ఒక క్షణం ఆమె కళ్ళల్లో చిరుతడి చోటు చేసుకుంది. బాగుంది నాన్న అంటూ వాడిని ముద్దు పెట్టుకుంది. అందరూ ఫోటోలు చూశారు. వాడి సంతోషాన్ని తాము పంచుతున్నారు. రాధ ఫోటోలు చూస్తుంది. కొడుకు కోడలు మనవడు ఎంత బాగున్నారు. అమూల్య మొహంలో అంతగా నవ్వు లేకపోయినా ఎంతో బాగున్నారు. అది కూడా సంతోషంగా ఉంటే ఇంకెంత బాగుండేది. ఈ క్షణాల కోసం ఎంతకాలం ఎదురు చూశారో. ఆమె కళ్ళలో తడి చోటు చేసింది. రాణి ఎలా ఉంది అడిగాడు. చాలా బాగుంది. ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలిరా సంతోషంగా ఉంది. ఉంటాం, నేను మమ్మీ డాడా హ్యాపీగానే ఉంటాం భరోసా ఇచ్చాడు వాడు. వాడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అంతలోనే సంతోషపడ్డారు. అవునరా నువ్వే వాళ్ళని కలిపి ఉంచగలవు అనిపిస్తుంది అనుకున్నారు. ఆనందంగా ఇది మా ఫ్యామిలీ ఫోటో సంతోషంగా అన్నాడు. ఆ ఒక్క మాట అమూల్య గుండెను బలంగా తాకింది. ఆమె కళ్ళలో క్షణం పాటు తడి మెరిసింది. అభి ఆ ఫోటోలు చూస్తూ మేము నిజంగా ఒక ఫ్యామిలీ అయ్యే రోజు ఎప్పుడు వస్తుందో అనుకున్నాడు. కొనసాగుతుంది. కొడుకు సంతోషాన్ని చూస్తుంటే అమూల్య కూడా సంతోషంగానే ఉంది.
కానీ మరో పక్క భయంగా ఉంది. వీడు రోజు రోజుకి బావకి దగ్గర అయిపోతున్నాడు. ఇలా అయితే నా కొడుకు నాకు దూరం అయిపోతాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం అందరి జీవితాలని తలకిందులు చేయబోతుందా? రాబోయే భాగాలలో తెలుసుకుందాం. హెల్త్ బాగా లేకపోవడం వల్ల, వాయిస్ సరిగా లేకపోవడం వల్ల సరిగా చదవలేకపోయాను, క్షమించండి. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయి గ్రోతింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్లు పెట్టండి. దాని యూట్యూబ్ మన ఛానల్ని కొత్త వారికి కూడా రికమెండ్ చేస్తుంది. దాంతో మన ఛానల్ మరింతగా గ్రోత్ అవుతుంది. ఈ విషయంలో మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.